ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వారందరికీ ఆయన ఖచ్చితంగా సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం వరకు దొరుకుతుంది. కీర్తన గ్రంథము 134 అధ్యాయము 2వ వచనం, మీరందరూ యెహోవాను సన్నతించుడి, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ స్థలం వైపు మన చేతులు ఎత్తుతామో ఖచ్చితంగా ఆయన వద్ద నుంచి మనకు సహాయం దొరుకుతుంది. ఇశ్రాయేలు సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తిట్లను. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మందిరం వైపు చేతులెత్తి మనం ప్రార్థన చేస్తూ ఉంటామో ఖచ్చితంగా సహాయం కోసం ఆయన వేడుకుంటున్నాం. నెహెమ్యా 8వ అధ్యాయం 6వ వచనంలో, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెను ఆమెను పలుకుచు నెలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. కనుక ప్రతి స్థలంలోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన మొరపెడుతూ ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధాలం వైపున చేతులెత్తుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి విజ్ఞాపన ద్వారా నిరాకరింపక ఆయన అంగీకరించి వారికి సహాయాన్ని అందించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన నీవు లేచి రే మొదటి జామున మొరపెట్టినట్లయితే, నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించినట్లయితే, నీ కుటుంబం కోసం నీ చేతులు ఆయన తట్టి ఎత్తినట్లయితే ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం అనుగ్రహిస్తారు. కీర్తన గ్రంథము 77వ అధ్యాయం 2వ వచనంలో, నా ఆపత్కాలం ముందు నేను ప్రభువుని వెతికి తిని రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణం ఓదార్పు పొందనలోకి ఉన్నది. కనుక ఏదైనా భూమిని ఆకాశం సృష్టించినటువంటి దేవుడు సీయోను నుంచి నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన సేవకులు ఆయన మందిరంలో నిలుచున్నటువంటి వారందరి పట్ల ఆయన గొప్ప కృపను చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ దినాన ఆయన సన్నిధిలో చేతులెత్తుతుండగా, ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా ఒక వ్యక్తి యొక్క ప్రయాసని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ప్రతి స్థలంలో కూడా చేతులెత్తి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా సహాయం కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఆయనైతే చేతులెత్తారంటే మనల్ని ఆశీర్వదించడానికి ఆయన చేతులెత్తుతారని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం, ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. నిజంగా ఈ యొక్క లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ ఉదయకాలాన్ని మనం కానీ చేతులెత్తితే సహాయం కొరకు మాత్రమే మనం చేతులెత్తుతాము. ఆయన కానీ చేతులెత్తితే మనల్ని ఆశీర్వదించడానికి చేతులెత్తుతారు. మనం బలపరచడానికి, మన చేతులను బలపరిచి, మన పరిస్థితులను బలపరిచి అన్ని విషయంలో కలుగు చేసుకొని కృప చూపించడానికి ఆయన ప్రయాసపడతారు. కనుక ఈ ఉదయకాలాన్ని ఎంతమంది అయితే ఆయన వైపు చేతులెత్తుతూ ఉన్నారో ఖచ్చితంగా దేవుడు వారికి సహాయం అనుగ్రహించి వారిని అన్ని విషయాల్లో బలపరుస్తాడు. కాబట్టి ప్రభువే మనకు సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన సహాయం చేయబడి ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా సందేహం లేకుండా ఆయన చేతులెత్తి స్తుతించినట్లయితే ప్రభు ఖచ్చితంగా అన్ని విషయాలు విడిపించి గొప్ప చేయని శక్తిమంతుడు. నీ శత్రువులను దర్శించేవాడు, నీ శత్రువులతో పోరాడువాడు, నీ శత్రువులు ఎదుటి నేను గొప్ప చేయవాడు కూడా ఆయనే. ఆయన సహాయం ఖచ్చితంగా నీకు తోడు ఇంటి నడిపించును గాక. ప్రభు ఈ ఉదయకాలాన్ని సన్నిధిని సమీపిస్తుండగా ఏదైనా కావాల్సినటువంటి ప్రతి విషయంలో నువ్వు సహాయం అనుగురించి నీ మహిమ సన్నిధిని నీ నడిపించి బలపరచమని, ప్రతి విధమైన కీళ్ళు తప్పించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.